ఘనంగా శ్రీ కోట మైసమ్మ సహిత లక్ష్మీ నరసింహస్వామి యొక్క 14వ వార్షికోత్సవం బోధన్పట్నంలోని బసవతారక నగర్ లో గల శ్రీ కోట మైసమ్మ సహిత లక్ష్మీ నరసింహస్వామి యొక్క 14వ వార్షికోత్సవం ఆలయ వ్యవస్థాపకులు పసుపులేటి గోపికిషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి స్వామివారికి పంచామృత అభిషేకం, హోమము, పూర్ణాహుతి, కుంకుమార్చన, మంగళ నీరాజనాలను వేద పండితులు ప్రవీణ్ మహారాజ్, రోహితాచారి మహారాజ్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారంగుట్ట ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్, అతిథులుగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ చక్రగౌడ్, మున్సిపల్ కౌన్సిల్ కు ఎన్నికైన 3 బీజేపీ కౌన్సిలర్లు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం దైవ నామస్మరణతో దైవారాధన, దేవ చింతన కలిగి ఉండాలని, అలాగే లోక కళ్యాణార్థం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అందులో పాల్గొనాలని, అందరికీ సర్వ సుఖాలు, ఆర్థిక అభివృద్ధి లభిస్తుందని అన్నారు. भगवान की में भगत में द्रविणंच में दाच में दत्ताच में क्षेमच में त्रिदेच में विश्वंच में महत्च में संभलंच में ज्ञात्रंच में सूक्त में प्रसूषत में पंचदशत में सप्तदशत में नवदशत में एकविंशत विद्यां बुद्धिं श्रयं बलं प्रतिष्ठितः तस्य प्रकृतेन स्य परस्व महेश्वर गोविन्दाय पुरुषशतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठितः श्री हनुमत देवता संपूर्णता लक्ष्मी देवता अनुग्रह प्राप्त आयुरारोग्य अभिवृद्धि नारायण लक्ष्मी नरसिंह गोविंद लक्ष्मी रमण गोविंद ये लोग नरसिंह गोविंद नरसिंह गोविंद लक्ष्मी नरसिंह गोविंद नरसिंह गोविंद ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేయండి, ధర్మానికి నిలబడండి. మీ కొబ్బరికాయలు
లక్ష్మీ నారసింహ గోవింద. భగవద్బంధువులకు, దివ్యాత్మ సంభూతులకు, ఆత్మబంధువులకు, వేదోక్తమైన ఋత్వికులకు ఈ యొక్క కోట లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క కార్య దేవాలయంలో పసులేటి గోపి గారి వారి కుటుంబ సభ్యులకు, భగవద్బంధువులందరికీ కూడా ఆ నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ లక్ష్మీ నారసింహ గోవింద. మరి బౌధాన్యపురములో కోట నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా 14వ వార్షికోత్సవము. ఈ వార్షికోత్సవ సందర్భంగా పయా పంచామృతాలతోని నరసింహస్వామి వారికి అభిషేకము చేస్తూ, అదేవిధంగా మూలమంత్ర హవనముతో పూర్ణావతి చేసి మరి నరసింహస్వామి వారికి మంగళ నీరాంజనాలు అర్పించి ఆలయ ధర్మాత్ములు పుణ్యాత్ములు అందరూ వచ్చి అదేవిధంగా అన్నదాన మహాకార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఈ ఆలయం కూడా దినదినానికి అభివృద్ధి కావాలని, భక్తుల సహకారం ఉండాలని, ఈ ఆలయం కూడా బౌధాన్యపురానికి అతి ముఖ్యంగా దీన్ని కూడా అందరూ శ్రద్ధతో భక్తితో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ లక్ష్మీ నారసింహ గోవింద గోవింద. శ్రీ కోటమైసమ్మ సహిత లక్ష్మీ నరసింహస్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు బోధన్ పట్టణంలోని బసవతారక నగర్ నందు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమము ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మల్లారం స్వామి గారికి మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిపాటి ప్రకాష్ రెడ్డి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం వేద పండితులు ప్రవీణ్ మహారాజ్ గారి చేతుల మీదుగా జరపడం శాస్త్రోక్తంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి భక్తులకి వారి కుటుంబాలకి ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు ఉండాలి. అలాగే పాడి పంటలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు వాళ్ళందరికీ చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున యజ్ఞము మరియు అన్నదానము, రేపు రథోత్సవ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున భక్తులందరూ పెద్ద ఎత్తున రేపు సాయంత్రం 5 గంటలకి రథోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.